అందరికీ నమస్కారం. ఇక్కడ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాల కోసం. మా స్పీచ్ల కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు, అది నాకు అర్థమైంది. ఓకే, 25 ఇయర్స్ గడిచినందుకు, సక్సెస్ఫుల్గా నడిపినందుకు గౌతమి విద్యా సంస్థల చైర్మన్ గారు గుండారెడ్డి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈ సక్సెస్ సాధించిన అందరికీ కూడా, అంటే గుండారెడ్డి గారు ఒక్కడే కాదు, ఒక వ్యవస్థ లాంటి వారు. ఆ వ్యవస్థలో పనిచేసిన అందరు అధ్యాపకులు కానీ, బోధనేతర సిబ్బంది కానీ, వారికి సహకరించిన విద్యార్థులు కానీ, వారి పేరెంట్స్కి కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. విద్యా సంస్థ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఎంతో మందితో మాట్లాడాలి, ఎంతో నమ్మకాన్ని చూరగొనాలి. ఆ నమ్మకాన్ని చూరగొన్నారు కాబట్టి గత 25 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకొక 25 సంవత్సరాలు కూడా నడిపే శక్తి, సామర్థ్యం అంతా భగవంతుడు గుండారెడ్డి గారికి ఇవ్వాలని కోరుకుంటూ, ఎంతోమందిని తయారు చేసే సొసైటీకి, ఆ సొసైటీలో తయారు చేసిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళుగా మారారు. ఉపాధ్యాయ వృత్తి కంటే కూడా గొప్ప వృత్తి ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ ఎక్కడ కూడా లేదు. కన్న తల్లి అమ్మ జన్మనిస్తే ఉపాధ్యాయుడు ఎవరైతే ఉంటారో ఆ జీవితాన్ని ఇస్తారు. ఆ జీవితాన్ని అందిపుచ్చుకున్న ప్రతి విద్యార్థికి కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్. మీ సైనికులుగా ప్రతి ఒక్కరికి ఒక ఆర్మీ ఉంటుంది, ఇండియా ఆర్మీ ఉంటుంది. అలాగే మీకు కూడా విద్యార్థుల రూపంలో ఒక ఆర్మీ తయారయ్యారు. సో వారి దేశానికి, సమాజానికి, అట్లా ప్రపంచానికి చాలామందికి చాలా సేవలు అందిస్తున్నప్పటికీ ఇలాంటి సేవలు మనకి ముందు కొనసాగాలని కోరుకుంటూ, నాకు ఈ ప్రత్యేకంగా ఆహ్వానించిన మన శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే సామాజికవేత్త అయిన జీవి రత్నం గారికి, అలాగే నా మిత్రుడు రవీంద్రారెడ్డి గారికి, ఆయన మార్కాపురంలో తహసీల్దార్గా పనిచేస్తున్నాడు ఆర్డీఓ ఆఫీస్లో. అలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.